వెల్కమ్ టు విఆర్ టైలర్స్. ఏంటక్క మార్నింగే మనీ లెక్కేసుకుంటూ నీ రోజైతే భలే ఉంది అనుకుంటున్నారా? అలాగే ఉంటుందండి చూసే వాళ్ళకి. నేను స్టిచ్చింగ్ చేసేటప్పుడు మామూలుగా మనీ వస్తాయి కదా, అది ప్రతి ఒక్కరికి తెలిసిందే. స్టిచ్ చేసేది మనం మనీ కోసం అనేసి ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఇందులో 10, 20, 100 ఇలాంటివన్నీ కూడా నేను ఈ డబ్బాలో పెట్టేసుకుంటాను అనమాట. లైనింగ్స్కి తేవాలన్నా, పట్టు క్లాతులు తేవాలన్నా వేటికైనా ఈ డబ్బాలో పెట్టేసుకుంటాను. మనీ అయితే వస్తాయి కనిపించేవి, కొన్ని మాత్రం రాని వాటిని బుక్లో నోట్ చేసుకుంటాం కదా. ఇక ఫస్ట్ తారీఖు దాటగానే వీళ్ళందరికీ కాల్స్ చేసేసి మనీ అయితే అడగడం జరుగుతుంది. పని చేసేటప్పుడు చేయటము అందరూ అలా ఉండరు. కొంతమంది వెంటనే ఇచ్చేళ్తుంటారు, కొంతమంది అలా పెండింగ్ పెట్టేస్తుంటారు. వాళ్ళందరివి ఎలా వసూలు చేసుకోవాలని ఆలోచిస్తూ బయటికి వెళ్ళి లైనింగ్స్ తీసుకురావాలంటే మళ్ళీ ఈ డబ్బాలో నుంచే తీసేసి లైనింగ్స్ తేవాలి, పట్టు క్లాత్ తేవాలన్నమాట. అలా అయితే వేయడం జరుగుతుంది, ఇందులో నుంచే తీయడం జరుగుతుంది. ఎంత మిగులుతున్నాయో ఎంత వెళ్తుందో అర్థం కాని పరిస్థితిలో అయితే స్టిచ్చింగ్ చేసే వాళ్ళకి ఉంటుంది, ఇంట్లో ఉన్న వాళ్ళకి. నాకు అనిపిస్తుంది అలా. మీ అందరికి ఎలా అనిపిస్తుంది? ఈరోజైతే మన టైలరింగ్ 45 డేస్ టైలరింగ్ సిరీస్లో ఇక ఇలా చూసుకొని, ఈరోజు నేను బయట వెళ్ళాల్సిన పని ఉందన్నమాట. ఇలా చూసుకొని బుక్ తీసేసి ఎవరెవరు పెండింగ్ ఇవ్వాల్సినవి ఉన్నాయో వాళ్ళకి ఒక్కసారి మళ్ళీ అప్లికేషన్ వేసేసి మనీ కోసం పక్కన పెట్టేసి కటింగ్ చేద్దామని అయితే స్టార్ట్ చేసేసారు అనమాట. మీకు ఎలా, మీ ఎక్స్పీరియన్స్ కూడా నాతో షేర్ చేయండి మనీ విషయంలో. ఓకే, ఇవాళ వీడియో అయితే ఇదే. ఇక నేనైతే కటింగ్ అయితే స్టార్ట్ చేసేసుకుంటాను. ఈరోజు బయటకు వెళ్ళాల్సిన పని ఉంది కాబట్టి ఓన్లీ కటింగ్ చేసేసి నేను బయటకు వెళ్ళి వచ్చేసి వీలైతే ఆఫ్టర్నూన్ నుంచో ఈవినింగో స్టిచ్చింగ్ స్టార్ట్ చేస్తాను. ఓకే, ఇది అనమాట ఇవాళ వీడియో. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ అండి.